శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, సప్తమ స్కందము. జయ విజయులు. పరీక్షిత్తు ఇలా ప్రశ్నించాడు: మునీంద్ర, శ్రీ మహావిష్ణువు సర్వజీవకోటికి హితుడు, దయాసాగరుడు, సముడు కదా. మరి కేవలం ఇంద్రుని కాపాడడానికే రాక్షసులను హతమార్చడం ఎందుకు? అసురుల వలన తనకేమీ చేటు భయము లేవు కదా అని అడుగగా శ్రీశుకుడు ఇలా చెప్పాడు: రాజా, చాలా చక్కని ప్రశ్న వేశావు. చాలామందిలో ఈ సందేహం ఉండవచ్చు. సృష్టిలోని జీవరాశులన్నీ పంచభూతములతో కూడి ఉన్న ప్రకృతి నుండి ఉద్భవించినవే. సత్వరజస్తమో గుణాలనబడే త్రిగుణాలు జీవరాశులను కూడా ఆవరించి ఉంటాయి. జీవులలో వ్యక్తమయ్యే రాగద్వేషాలు, కామక్రోధాలు లాంటి ద్వంద్వభావాలన్నీ ఆయా జీవులయందున్నట్టి త్రిగుణాల ప్రభావం వలన కలుగుతూ ఉంటాయి. భగవంతుడు ఈ త్రిగుణాలకు అతీతుడు గనుక ఆయనకు ఎవ్వరి యందు దేని యందు రాగద్వేషాది ద్వంద్వభావాలు ఉండవు. అందుచేతనే ఆయన సమవర్తనుడు. జీవులకు కలుగుతుండే కష్టసుఖాలు, చావు పుట్టుకల లాంటి అనుభవాలు ఆయా జీవులు చేసుకున్న కర్మలను అనుసరించి సంభవిస్తాయి. భగవంతుడు కేవలం సాక్షిభూతునిగాను కర్మఫలప్రదాతగాను మాత్రమే ఉంటాడు. న్యాయాన్ని అమలుపరిచే విధాత అనవచ్చును. ఈ రహస్యం మానవులకు తెలియదు గనుక భగవంతుడే అన్నీ స్వయంగా చేస్తున్నట్లు భావిస్తారు. శ్రీహరి చరిత్రలు, చేష్టలు ఎవ్వరికీ అర్థం కావు. శ్రీ మహావిష్ణువు చరిత్రలు కేవలం చిత్రాలు మాత్రమే కాదు, ముల్లోకాలను మిగుల పవిత్రం చేయనవి కూడా. జీవరాశులకు ఆప్తమిత్రాలు, వనాలకు వసంత ఋతువు వలె మునిజనులకు ఆనందదాయకాలు, సంసార బంధాలను అవలీలగా ఛేదించే లవిత్రాలు, కొడవళ్ళు, భక్తిముక్తి ప్రదాలు. ఆయన తత్వం ఎవ్వరికీ అంతుపట్టదు. సత్వగుణ ప్రధానులకు, రజోగుణ తమోగుణ ప్రధానులకు గుణస్వభావ భేదం వలన సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. కాలకర్మానుసారముగా వృద్ధిక్షయాలు పొందుతాయి. సత్వగుణాధిక్యతలో ఉన్నప్పుడు దేవతలు, సాధువులు, సజ్జనులు పైచేయిగా ఉంటారు. రజోగుణ తమోగుణాధిక్యతలో ఉన్నప్పుడు అసుర ప్రవృత్తి గల వ్యక్తులది పైచేయిగా ఉంటుంది. రాజా, నీ సందేహం లాంటిదే పూర్వము రాజసూయ యాగం చేస్తున్నప్పుడు ఈ దుష్టునికి కూడా వచ్చింది. రాజసూయ యాగంలో శిశుపాలుడు శ్రీకృష్ణుని నానా మాటలు ఆడి దూషించి అవమానించగా శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించి వాని శిరస్సును ఛేదించాడు. శిశుపాలుని శరీరం నుండి వాని జీవాత్మ దివ్య తేజస్సుతో బయటకు వచ్చి శ్రీకృష్ణునిలో ప్రవేశించింది. అది చూసి యుధిష్ఠిరుడు ఆశ్చర్యచకితుడై నారద మహర్షిని ఇలా అడిగాడు: మునివరేణ్య, మహాతపస్శాలికి అయిన భగవత్ సాయుధ్యం అతి దుర్లభం కదా. మరి నిరంతర కృష్ణద్వేషి అయిన ఈ శిశుపాలునకు ఇంతటి మహద్భాగ్యం ఎలా కలిగింది? పూర్వము వేణుడనే రాజు వాసుదేవ ద్వేషంతో బ్రాహ్మణ సంకల్పంచే నశించిపోలేదా అని అడుగగా నారద మహర్షి ఇలా చెప్పాడు: ధర్మనందన, విష్ణుమూర్తికి ఎవ్వరి ఎడల పక్షపాతం ఉండదు. సకల చరాచర సృష్టి పట్ల ఆయన సమవర్తనుడే. జీవులే మాయామోహితులై, గుణచోదితులై, వాసనా ప్రేరితులై కర్మలను ఆచరిస్తూ కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు. ఏమరకుండా ఎడతెగకుండా ఆ శ్రీహరినే స్మరిస్తుంటే ఆయన సన్నిధానం లభిస్తుంది. ఈ స్మరణ కోరికతో కానీ, కోపముతో కానీ, స్నేహముతో కానీ, మోహముతో కానీ, ప్రీతితో కానీ, భీతితో కానీ, శత్రుత్వంతో కానీ, వాత్సల్యంతో కానీ, మూఢత్వంతో కానీ ఏ విధంగానైనా సరే జరగవచ్చు. శ్రీహరిని భక్తితో కంటే విరోధంతోనే త్వరగా చేరవచ్చునేమో అని అనిపిస్తుంది. పాండునందన, కామాతిశయముతో గోపికలు, భయముతో కంసుడు, వైరభావముతో శిశుపాలాది రాజులు, బంధుత్వముచే యాదవులు, ప్రేమచే మీరు పాండవులు,
భక్తిచే మేము మునులము ఇక్కడ చక్రిని చూడగలిగాము. నిరంతర సంస్మరణ ధ్యానాదులచే శ్రీహరిని చేరవచ్చును. శిశుపాలుడు ద్వేషము చేతనైనను నిరంతరము కృష్ణునే స్మరిస్తూ ఉండేవాడు. వేణునికి భగవంతుని యందు అలక్ష్య భావము, నాస్తికత్వము తప్ప నిరంతర స్మరణము మననము చేసే తలంపే లేదు నిరసనగానైనా. అందుచేతనే బ్రాహ్మణుల కోపాగ్నికి హతుడయ్యాడు. రాజా, ఈ శిశుపాలుడు కూడా సామాన్యుడేమీ కాడు. వైకుంఠవాసి, సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంతఃపుర ద్వారపాలకుడు. ఆ ద్వారపాలకుల చరిత్ర చెప్తాను విను. ఒకనాడు బ్రహ్మమానస పుత్రులైన సనక సనందాదులు ముల్లోకాలు సంచరిస్తూ వైకుంఠుని దర్శించాలని వెళ్ళారు. అప్పుడు వారు 5 ఏళ్ల చిన్ని బాలకుల వలె ఉండేవారు. వారు విష్ణుమూర్తి యొక్క అంతఃపుర ద్వారంలో ప్రవేశిస్తుంటే అక్కడ జయవిజయులనే ద్వారపాలకులు వారిని అడ్డగించి గేలి చేసి లోనికి పోనీయకుండా బయటకు పొండని అన్నారు. బాలరూపధారులయ్యున్న ఆ మహామునులు శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తులు. వారంటే ఆయనకు కూడా ప్రీతి ఎక్కువ. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న చూడచక్కని ఆ మునిబాలురు అతి నిర్మల మనస్కులు, గర్వము అంటనివారు. తమను శ్రీహరి సన్నిధికి పోకుండా అడ్డుపెట్టి కర్కశంగా ప్రవర్తించిన ఆ జయ విజయులను మీరు వైకుంఠంలో ఉండరాని అసుర ప్రవృత్తిని ప్రదర్శించారు గనుక అసురులై పుట్టెదరుగాక అని ఆ బాల ఋషులు శపించారు. జయ విజయులు తెలివి తెచ్చుకుని తమ తప్పిదాన్ని తెలుసుకుని పశ్చాత్తాపంతో శరణు వేడుకొనగా కనికరించి మీకు 3 జన్మల వైరభక్తి కలిగిన అనంతరం మళ్ళీ భగవత్ సాన్నిధ్యం లభిస్తుందని అనుగ్రహించి వెళ్ళిపోయారు. జయ విజయులు హిరణ్యకశిపు హిరణ్యాక్షులుగా దితిగర్భాన జన్మించారు. హిరణ్యాక్షుడు భూమిని చుట్టుకుని పట్టుకుపోతుంటే విష్ణువు వరాహ రూపంలో వారిని సంహరించి భూమండలాన్ని ఉద్ధరించాడు. తమ్ముని చంపిన శ్రీహరిపై కక్ష కట్టిన హిరణ్యకశిపుడు ఆయనకై ముల్లోకాల్లోనూ వెదకసాగాడు. తన పుత్రుడైన ప్రహ్లాదుడే హరిభక్తుడయ్యేసరికి శ్రీహరిపై ద్వేషము రోషము పెంచుకొని పరమభాగవతుడైన ప్రహ్లాద కుమారుని చిత్రహింసలు పెట్టేసరికి విష్ణువే నరసింహుని రూపంలో అవతరించి హిరణ్యకశిపుని హతమార్చాడు. 2వ జన్మలో జయ విజయులు కైకసి అనే అసుర స్త్రీకి రావణ కుంభకర్ణులై జన్మించి రఘురామునిగా అవతరించిన శ్రీహరి చేతనే సంహరింపబడతారు. 3వ జన్మలో మీ పినతల్లి అయిన సాత్వతిక శిశుపాల దంతవక్త్రులుగా జన్మించి నిత్యము శ్రీహరినే దూషిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ చేత చంపబడి తిరిగి శ్రీహరి సన్నిధికే చేరుకున్నారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.